చూసారండి ఈ పిండి ఎంత చక్కగా పొంగిందో. రాత్రి మిక్సీ వేసి పెట్టుకున్నానండి. ఎంత పులిసిందో చూడండి. చక్కగా పొంగుకుంటా ఒక్క చుక్క కింద కూడా పడకుండా వచ్చింది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి ఇది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదాని. ఇవాల్టి హెల్దీ బ్రేక్ఫాస్ట్ వచ్చి రెండు వస్తువులండి, ఏమీ వేయలేదు. మినప్పగుళ్ళు, రాగులు అంతేనండి, ఏమీ వేయకుండా ఎంతో హెల్దీ అయినా చాలా చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా, షుగర్ పేషెంట్స్ అయినా, బరువు తగ్గాలనుకున్న వాళ్ళైనా చక్కగా ఈజీగా చేసుకొని తినే బ్రేక్ఫాస్ట్ అండి. మరి ఇది చిన్నపిల్లలు రాగి జావ తాగమంటే తాగరు కాబట్టి మనం ఈ విధంగా ఈ రాగి ఇడ్లీ కానీ, రాగి దోశ కానీ, రాగితో మనం ఏ వస్తువైనా చేసి పెట్టవచ్చు, ఏ టిఫిన్ అయినా చేసి పెట్టవచ్చు అండి. ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏంటో చూద్దామా. చూసారా, నేను 1 కప్పు మినపగుళ్ళు వేసుకున్నానండి. మనం ఏ కప్పుతో మినపగుళ్ళు వేసుకున్నామో అన్నీ అదే మెజర్మెంట్ చూసుకోవాలి. 1 కప్పు మినపగుళ్ళు వేసుకున్నాను కదా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. చూడండి, హాఫ్ టేబుల్ స్పూనే వేసుకున్నానండి. ఇంకా బియ్యం అది ఏమి వేసుకోలేదు. నేను ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్స్ రాగులు తీసుకున్నానండి. డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి. హై ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్. బరువు తగ్గాలనుకున్న వాళ్ళైనా, డయాబెటీస్ ఉన్న వాళ్ళ, షుగర్ పేషెంట్స్ అయినా ఎవరైనా చక్కగా ఈ రెసిపీ చేసుకొని తినవచ్చు. చూసారా, 1 కప్పుకి 2 డబుల్ క్వాంటిటీ వేసానండి రాగులు. ఇవి చక్కగా మనం 5-6 గంటల దాకా నానబెట్టుకోవాలండి. ఇవి నేను మార్నింగ్ టిఫిన్ కోసం వేస్తున్నాను కదా. నేను మధ్యాహ్నం నానబెట్టేశాను. మధ్యాహ్నం కాదులేండి, 10కి నానబెట్టేశాను చక్కగా. నేను 5ంటికి మిక్సీ వేస్తాను కదా, అందుకు ముందే నానబెట్టేస్తాను. అదే మనం ఈవినింగ్ డిన్నర్లోకి చేసుకోవాలనుకోండి, మార్నింగ్ నానబెట్టుకొని రాత్రి వేసుకున్నా తినొచ్చు, లేకపోతే మార్నింగ్ కావాలనుకున్నా వేసుకోవచ్చు. సరే, చక్కగా నానబెట్టేశాను. ఈ విధంగా 5-6 గంటలు చక్కగా నానాలండి. ఇది రాగులు కదా, చేతికి అతుక్కుపోతున్నాయండి. చూసారు, చక్కగా ఉన్నాయి. మనం కడుక్కునేటప్పుడు రాగుల మీద డస్ట్ చాలా ఉంటుంది కదండి. ఆ డస్ట్ అంతా పోయే వరకు చక్కగా మురికంతా, దాని మీద ఉన్న మురికంతా పోవాలండి. చక్కగా రుద్దుకొని స్మాష్ చేసుకొని మనం పప్పు కడుక్కొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను చక్కగా కడిగేసానండి. ఫస్ట్ మనం నానబెట్టినప్పుడు నల్లగా ఉన్నాయి చూసారా. ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో. ఈ విధంగా కడుక్కోవాలండి. దాని మీద ఉన్న దుమ్ము డస్ట్ మొత్తం పోయే వరకు మనం శుభ్రంగా కడుక్కోవాలి. చూసారా, నేను బియ్యం 1 గ్లాస్ కూడా వేసుకోలేదండి. ఉట్టి మినపగుళ్ళు రాగులతోనే నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేస్తున్నాను. ముందుగా నేను రాగులు మిక్సీ పడుతున్నానండి. ఎందుకంటే ఇవి వేరేగా వాటికే మిక్సీ పట్టుకొని కలుపుకుందాము. ఒకవేళ లేదు, నాకు టైం లేదనుకుంటే 2 కలుపుకొని వేసుకోవచ్చు. నేను 2 ఒకేసారి కలుపుకోకుండా వేరే విడివిడిగా నేను మిక్సీ పట్టేశానండి. చూడండి, చక్కగా మెత్తగా పేస్ట్ లాగా స్మూత్గా రావాలండి పప్పు. రాగి పిండి చూడండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు అదే విధంగా మినపగుళ్ళు కూడా మనం మిక్సీ పట్టేసుకుందాము. ఈ లోపు నేను మీకు ఒక విషయం చెప్తున్నానండి. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ గిన మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ ఒకటి నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది కదా ఫ్రెండ్స్ ఏదైనా. ఇప్పుడు చూడండి, చిన్న గ్లాస్ నీళ్ళు, టీ గ్లాస్ అన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేశాను. చూడండి నేను చక్కగా వచ్చిందో. పిండి కూడా చక్కగా ఒదిగిచ్చేసింది. ఇది 2 కలుపుకొని మనం రాత్రి అంతా పులియబెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఉంటుంది. కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈజీ స్నాక్స్ రెసిపీస్, ఈజీగా 5 మినిట్స్లో స్నాక్ రెసిపీస్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. కొత్తగా పెట్టాను కదా, కొంచెం టైం ఉండట్లేదు. పెడతాను ఇప్పుడు నుంచి, కొంచెం ఫాస్ట్గానే వీడియోస్ చేస్తూ ఉంటానండి. చూడండి, చక్కగా మనం 2 పిండిలు కలుపుకొని మిక్సీ వేసుకున్నాం కదా, 2 ఒకే గిన్నె బౌల్లో వేసుకొని కలుపుకొని చక్కగా పెట్టేసుకుందాము. ఉప్పు మనం పొద్దున్నే మార్నింగ్ మనం దోశలు వేసుకునేటప్పుడు కలుపుకుంటాను. నేను ఇప్పుడు ఇది అని కాదండి, ఏ పిండి అయినా, ఇడ్లీ పిండి అయినా, దోశ పిండి అయినా మార్నింగే ఉప్పు కలుపుకుంటాను. కొంతమంది రాత్రే కలిపి పెట్టేస్తారు కాబట్టి నాకు అట్లా ఇష్టం ఉండదు.
ఎందుకంటే ఒకసారి మర్చిపోయేమో అని నాకు అలవాటు అయిపోయిందండి. మార్నింగే నేను ఇడ్లీ పిండి అయినా, దోస పిండి అయినా, ఏ పిండిలోనైనా నేను మార్నింగే ఉప్పు కలుపుకుంటాను. చూసారా చక్కగా పొంగింది. ఈ విధంగా పొంగాలండి మనకు పిండి. మనం బియ్యం వేయలేదు కదా! బియ్యం వేయలేదు, ఏం వేయకుండానే చక్కగా ఎంత చక్కగా పొంగిందో చూడండి. చక్కగా పులిసిపోయింది. ఇందులో నుంచి కొంచెం పిండి తీసి పక్కన కావాలనుకో పక్కన పెట్టేసుకోండి. అంత ఎక్కువ వేయొద్దు అనుకుంటే నేను ఆల్రెడీ తీసి పక్కన పెట్టేసానండి. పిల్లలకి స్నాక్స్ లాగా ఈవినింగ్ ఏదైనా గుంత పునుగులు లాగాన దాని మీద ఊతప్పం లాగానే వేసిద్దామని చెప్పి కొంచెం గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత చూసుకొని మనం దోశలాగా వేసుకుందామండి. కా సో ఇప్పుడు ఇది మాత్రం చాలా క్రిస్పీగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి అసలు ప్యాన్కి అతుక్కోకుండా అదే విడిగా వచ్చేస్తుందండి. ఒక్క చుక్క నీరు వేసుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అంటే గోల్డెన్ కలర్గా క్రిస్పీగా రావాలి కదా మనకు దోశ. చూసారా మనం బియ్యం వేయకుండానే చక్కగా వచ్చింది చూసారా దోశలు. ఈ విధంగా చేసుకొని తింటే ఎంతో హెల్దీ, చాలా చాలా హెల్దీ కదండి మనకి. రాగులతో ప్రతి మిల్లెట్ మనకి ఆరోగ్యకరమైనది. రాగులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ, గోధుమలు కానీ అన్నీ మనకి ఏ మిల్లెట్ అయినా ఏ గింజలైనా మనకి చాలా చాలా హెల్దీ అండి. ఇంకొక దోశ వేస్తానండి, నల్ల శనగలతో దోశ వేస్తాను. ఈసారి ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. మళ్ళీ ఇంకొక దోశ వేస్తాను, మరోసారి దోశ వేస్తాను చూడండి. కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం మిస్టేక్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. కొంచెం తెలుగు కొంచెం కష్టంగా చెప్పాల్సి వస్తుంది. ఈవిడేంటి తెలుగు ఇట్లా మాట్లాడుతుంది అనుకోకండి, కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఫ్రెండ్స్ నాకు. అంతేనండి, ఎంతో ఈజీగా చాలా చాలా హెల్దీ అయిన మనకు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిపోయింది. 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పులు రాగులతో బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారైపోయింది. డయాబెటీస్ ఉన్నోళ్ళ, బరువు తగ్గాలనుకున్న, షుగర్ ఉన్నోళ్ళైనా చక్కగా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.